అలా ఎక్కడి నుండి వచ్చారు? మేము మోన్పేట మండల్ కేసారం నుంచి వచ్చాం సార్, వికారాబాద్ డిస్టిక్ మోన్పేట. ఇప్పుడైతే మాకు చాలా సంతోషంగా ఉన్నా సార్, ఎందుకంటే మాకు కూడా ఇంతకుముందు రైతు బంధు అనేది చాలా తక్కువ ఉండేది. మా రేవంత్ రెడ్డి సార్ గెలవంగానే మాకు కూడా ధనదానం అంటే కూడా మాకు కూడా చాలా మంచిగా అనిపించింది. ఈసారి రైతు బంధు గురించి చాలా మంది కూడా ఉద్దేశంలోని పడగని చెప్పి చాలా బాధాకరమైన విషయం. అందుకే ఇప్పటి నుంచి కూడా చాలా బాధపడరు రైతులు. అదే ఉద్దేశంలో మేము అనుకున్నామంటే సార్ వేస్తాడు, మాకు కావాల్సిన సార్. మాకు ప్రభుత్వాలు కూడా చాలా ఇప్పుడు ఉచిత కరెంటు, ఉచిత ఉద్యోగాలు, ఇప్పుడు మరి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు రాబోయే కాలంలో కూడా మళ్ళీ కూడా వస్తాయి, మాకు కూడా ఇండ్లు కూడా వస్తాయి. మాకు కూడా చాలా సంతోషము. ఇప్పటిదా కూడా మాకు సార్ లేట్ అయినందుకు మాకేం ఉద్దేశం లేదు. సార్కు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు రైతు బంధు నుంచి వేసవికాలం నుంచి వెయిటింగ్ చేస్తారు కాబట్టి ఇప్పటిదా కూడా మాకు లేకుండే ఇప్పుడు మాకు రైతు బంధు వేసినట్టే మాకు చాలా ఇప్పుడు, ఎందుకంటే ఓ పండుగ చేసుకున్నంత విలువ అవుతుంది సార్ మాకు. అంత దూరం చెందుకుందామంటే ప్రచారం గురించి వాళ్ళు ప్రతిపక్షాలు, మనం రూలింగ్ ఉన్నాం కాబట్టి వాళ్ళు ఎన్నో అంటారు, మనం పట్టించుకోవద్దు అవన్నీ. మాకు చేసే ప్రయత్నాలు 90% మాకు సార్ మాకు చేసిండు. వచ్చి కొన్ని రోజులు కాలేదు కాబట్టి 3 సంవత్సరాల్లో ఇన్ని భరోసాలు ఎవరు కూడా తీసుకోలేరు కాబట్టి 2 ఎకరాలు 3 ఎకరాలు కూడా వేస్తారు సార్ మాకు. అదేం అభ్యంతరం లేదు. మాకు 2 ఎకరాలు అని కాదు, 3 ఎకరాలు కూడా వేస్తాడు. వేయడానికి కాదు, 7 ఎకరాలు 5 ఎకరాల నుంచి కూడా 7 ఎకరాల దాకా కూడా టైం పడుతుంది, కొంచెం టైం పడుతుంది సార్. లేదు సార్, అప్పుడంటే దోపిడీ రాజకీయం అన్నమాట. ఎందుకంటే 10 ఎకరాలు వేసిన వాళ్ళు ఏం చేసినంటే పరిపాలన చేసిరు. మేకేందంటే ఇప్పుడు కష్టపడడం కాబట్టి 3 ఎకరాలు వేసిన వాళ్ళు అనుభవం ఇస్తున్నారు, ఎందుకంటే అనుభవపడుతున్నారు. ఎందుకంటే లేనోళ్ళు కూడా ఇప్పుడు కష్టపడుతుండు. అప్పుడు ఉన్నాడు కాబట్టి గుద్దవలసినాడు కాబట్టి వాడు చేయలేడు, సంసారం చేయలేడు. ఈ రోజు పేదోడు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాడు పిండ చేయవలసిన అవసరం ఉన్నది. ప్రతి కార్యకర్త కూడా పని చేయవలసి వస్తుంది. ఉన్నాయి సార్, యూరియాలు ఉన్నాయి, డిఏపి ఉన్నాయి. ప్రతి విషయంలో మీరు రండి, మా సార్ని అడగండి. రేపు మొన్న కూడా చెప్పినా మా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా రైతులకు మంచి అవకాశం ఉన్నది. యూరియా ఉన్నది, డిఏపి ఉన్నది, అన్ని ఉన్నాయి మన. ఎందుకంటే అగ్రికల్చర్ 2 కాదు సార్, అది అంతా అబద్ధాలు. అవి ఎన్ని మీకు అవసరం ఉన్నని మీరు తీసుకోమని చెప్పేసారు సార్. చూడమట్లు కాదు ఇవి. ఎందుకంటే మొన్న ధాన్యం కొనుగోలు కూడా ఇప్పుడు జొన్నలు మక్కలు ఉన్నాయి కదా సార్, ఇప్పుడు 25 అన్నారు, 23 అన్నారు. కానీ ఇప్పుడు మాకు కూడా గట్టానికి ఇస్తారు సార్, ఇప్పుడు ఇస్తారు. అప్పుడే అంటే కూడా కాదు కదా సార్. ఇప్పుడు వాటిలో కూడా ఏమన్నా దళిత బంధు 10 లక్షలు ఇస్తున్నారు. ఏం బీకిరు, ఏం బీకలేరు. మాకు కూడా ఇప్పుడు అది కాదు. ఇప్పుడు రైతు బంధు నుంచి వాళ్ళు ఏదో ప్రతిపక్షం వాడి కొట్లాడుతున్నారు. అది మాకు ఏం అభ్యంతరం లేదు. మాకు కూడా కొనుగోలు ఇప్పుడు ఆడవిళ్ళకు 500 ఇస్తామని చెప్పేసి మాకు కూడా కొంచెం టైం పడుతుంది. 2 నెలలు టైం ఇవ్వండి, అవి కూడా మేము ఇచ్చేస్తాం. మా సార్ కూడా మాకు అనుకూలంగా ఉన్నాడు, అవి కూడా ఇచ్చేస్తాము. ఆడపిల్లలకు ఇచ్చేస్తాము. మాకు కూడా సంతోషమే సార్. నేను అక్కడ వికారాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఎట్లా ఉంది ప్రజాపాలన? బాగుంది, మాకు మంచిగా ఉంది, అన్ని విధాలా బాగుంది. ఉచిత విద్య బాగుంది, అంత కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు, ప్రతి ఒక్కరు కూడా మాకు అన్ని మంచిగా అనుకూలంగా ఉన్నాయి. రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఎరువుల కూడా రేట్ ఒకటే ఎక్కువ ఉంది, అంతేగాని ఎరువులు ఎంత అంటే అంత దొరుకుతున్నాయి. కొనుగోలు కూడా సరిగ్గా జరగలేదు. కొనుగోలు అన్ని జరిగినాయి సార్, అట్లా ఏం లేదు. నేను కూడా ఆల్రెడీ సీసీఐల్ వేసినాం కదా, మేము కూడా జొన్న పండిస్తాం, మక్క పండిస్తాం. మక్క వేసినాం, జొన్న వేసినాం, సీసీఐల్ని. జొన్న మంచి రేటు కూడా మంచిగా ఉంది. 36-90 రూపాయలు తీసుకున్నాం. 3700 3700 క్వింటాల్ లెక్క తీసుకున్నాం. అమౌంట్ కూడా నిన్ననే పడ్డాయి మాకు. అమౌంట్ కూడా 15 రోజులు ఇటు అటు అమౌంట్ కూడా పడుతున్నాయి. లేదు అట్లేం లేదు, అట్లేం లేదు. ఈయన మన రేవంత్ రెడ్డి దాంట్లోనే బాగుంది మాకు అన్ని విధాల. మా స్పీకర్ సాబ్ కూడా మాకు మంచి, ప్రతి ఒక్క ఊరు కూడా అన్ని విధాలుగా మంచిగా చేస్తుంది. నీళ్లు కూడా అన్ని మంచిగా ఉన్నాయి సార్, అట్లేం లేదు. అప్పుడు ఉన్నాయి నీళ్లు, ఇప్పుడు ఉన్నాయి, అంతా మంచిగా ఉంది సార్. కాంగ్రెస్ పాలన కరువు పాలన అన్నట్టు ఏం లేదు, అది ఎవరు చెప్పిన కానీ అంతా ఓరోదాల వాళ్ళు లేని ఒకటి తీసుకొని చెప్పడం అంతేగాని అట్లేం లేదు సార్. మళ్ళీ రైతులంతా మా పక్షాన ఉన్న బీఆర్ఎస్ చెప్తున్నారు. లేదు అదేం లేదు సార్. అట్లేం లేదు. 7 ఎకరాల వరకు అట్లా అంతా వాడుతున్నాయి, అన్ని వాడుతున్నాయి మంచిగా. నమ్మకం ఉంది సార్. రుణమాఫీ కూడా అయిపోయింది. రుణమాఫీ అన్ని ప్రతి ఒక్కటి పడుతున్నాయి. పడుతున్నది సార్, మొత్తం పడుతుంది. 2 లక్షల వరకు అయింది. నాకు 1,42,000 ఉండే, 1,42,000 నాకు అయిపోయింది. 1,42,000 మా డాడీకి ఉండే, మా డాడీకి అయిపోయింది. ఒకటే రేషన్ కార్డు మీద కూడా ఇద్దరికి అయినాయి, ఓకే అయింది. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారు సార్, మంచిగా ఉంది, నడుస్తున్నాయి. ఆల్రెడీ కట్టుకుంటారు. సన్న బియ్యం ఇస్తారు, ప్రతి ఒక్కటి బియ్యం కూడా మంచిగా ఉంటున్నాయి, సన్న బియ్యం. ఇంకోటి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇందిరమ్మ ఇల్లు అయితే ఇస్తున్నాడు, ఖచ్చితంగా ఇస్తున్నాడు.
అయితే ఎట్లా అనిపిస్తుంది ప్రజాపాలన రేవంత్ రెడ్డి పాలన? ఎంత చెప్పేది ఒకటే సారి అంత ఆ. అంత చెప్పేది ఒకటే అంటే నీవు పెద్ద మనిషి అనుభవదారు అదే 4-5 సీఎం చూసినావు, ఆ, అటు చంద్రబాబు నాయుడు చూసినట్టున్నావు, వైఎస్ చూసినా. రాజశేఖర రెడ్డి మేము అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ సార్ ఆ, మా కాంగ్రెస్ నుంచి అంత అనుకూలంగానే మేము వేరే ఇండ్ల టీడీపీ కానీ ఇండ్లు లేవు, మాకు ఎప్పుడు ఇండ్లు లేవు. ఆ, మాకు కాంగ్రెస్ పాలనలే ఇల్లు కట్టుకున్నాం. మళ్ళా భూములు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మాకు. రైతులు గోసపడుతున్నారు అంటారు కదా. ఏం కోసలేదు, ఈ ఊరే బత్తాలు మసాలా బత్తాల కాడ. లేదు బస్తాల కాడ ఏం కొదవలేదు. రేట్ ఒకటి 200 అయిపోయింది. ఆ, ఎక్కువ ఇబ్బంది ఉంది. అట్లా ఒడ్లు మొన్న కొనుగోలు చేసిర్రా? మంచిగా? ఒడ్లు మాది మేము పండించాం సార్. ఆ, చూడటం మేము పండించిరా? మక్కలు గిట్టుబాటు రేట్ ఉందా మక్కలు? మక్కలు గిట్టుబాటు. ఆ, రేవంత్ రెడ్డి సార్ చూడబోతున్నా అనుకుంటున్నా. అవును. ఎట్లా ఒకవేళ ఆయన కలిస్తే ఏం చెప్తావు ఆయనకి? ఏం చేద్దాం? మాకు మంచిగా ఉంది అంత మంచిగా ఉందని చెప్తాం. అంత మంచిగా సార్ అని చెప్తావు. అవు. ఏమన్నా కోరుకుంటా ఏమన్నా కావాలా ఎట్లా ఏమన్నా? కావాలని అడుగుతాం, కావాలని వస్తువులు ఏమన్నా ఏమడుగుతావు? ఏమన్నా? ఏమంటారు? ఇప్పటిదాకా కొన్ని వాళ్ళేదు ఆ, పడని ఇప్పుడు ఇస్తా అంటున్నాడు. ఆ, మాకు వేయాలి సార్ అని అడుగుతాం. ఇయ్యాల సార్ అని. అడుగుతాం. మళ్ళీ ఆ. మహిళలకు కూడా 200 ఉన్నాయి కదా సార్, ఆ, 2000. ఆ, అవి కూడా ఇమ్మని మేము అడుగుతాం. ఇప్పుడు ఆ. వచ్చినాం ఎందుకు? ఆ. మేము అడగడానికి వచ్చినాం. మేము మా బరాబర్ సార్ కూడా బరాబరి అడుగుతాం. మా రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడు, మేము అడుగుతాం బరాబరి. ఆయన కూడా ఇప్పుడు వచ్చే నెక్స్ట్ మంత్ లో కూడా లేడీస్ కు ఆడపిల్ల వాళ్ళకి మాత్రం ఇందిరామ్మలకు మాత్రం భూములు ఇచ్చేస్తారు. ఇచ్చినన్ని ఏ పార్టీలు ఇవ్వంత వరకు ఇయ్యలే. ఆ, ఆ, ఏ కేసీఆర్ ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలే. ఆ. కేసీఆర్ 1 ఎకరా 1/2 ఎకరా భూమి కూడా ఇవ్వలే.